ప్రభుత్వం మీద. అశ్వత్థామ గారు, అలాగే మరి ఫిట్నెస్ లేని వాటికి అసలు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అనుకోవచ్చా? ఒక్క బస్సు మేడం, ఒక్క బస్సు నెంబర్ మీద 3 బస్సులు తిరిగేది గతంలో. మరి ఇప్పుడు ఇందో లేదో సిస్టమ్ తెలియదు, 3-4 బస్సులు తిరిగినాయి. ఒకటే బస్సు నెంబర్ ప్లేట్ ఉంటుంది. కొన్ని బస్సులు చేస్తుంటే ప్రైవేట్ లో చేపించుకుంటారు వాళ్ళే. బస్సు ఎక్కడ ఉండదు. ఒక దగ్గర చాసీ కొనుక్కొస్తారు, ఒక దగ్గర భారీ చేపిస్తారు, ఒక దగ్గర టైర్స్ తెస్తారు. చేసుకుని దానికి ఏం చేస్తారు, ఈ బస్సు నెంబరే ఇస్తారు. ఇప్పుడు అనుకోకుండా పట్టుకున్నప్పుడు వాళ్ళు చేసిన మానవాళ్ళు వాళ్ళు చేసుకుంటూ బయట పడిపోతారు. ఈ రోజు ఈ యొక్క ఉదయం 3:30-4 గంటలకు కర్నూలులో ఇంత దారుణమైన యాక్సిడెంట్ ఏంటంటే, స్కూల్ రెస్ట్ పైన బండెక్కి అంటే రాత్రి నాకు తెలిసి బహుశా 12 వెళ్ళింటాడు హైదరాబాద్ లో. 12-12:30 వెళ్ళింటాడు. అంటే హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుంది, యాక్చువల్ సాయంత్రం 5-6 గంటలకే స్టార్ట్ అవుతాం. ఓవర్లోడ్ మేడం, మెయిన్ లగేజ్ ఓవర్లోడ్. కింద డిక్కీలో పెడుతుంటారు, పైన కడుతుంటారు. ఆ ఓవర్లోడ్ తోని ప్రమాదాలమ్మా. మెయిన్ ఓవర్లోడ్ అరికట్టాలి. పైన టాప్ గురించి ఇప్పుడు కొనమానం ఉంటుంది. టాప్ పైన ఎంత ఉండాలి. గతంలో 5 క్వింటాలకు వచ్చి లగేజ్ ఉంటుంది. గతంలో ఆర్టీసీ బస్ కారు 5 క్వింటాలు ఓన్లీ పైన టాప్ పైన వెళ్ళంటే. ఇప్పుడు 5 క్వింటాలు 5 టన్నులు పైన అవుతుంటుంది. ప్యాసింజర్లు 5 టన్నులు 10 టన్నులు ఇస్తారు అట్లా. అలాగే అశ్వత్థామ గారు, మెయిన్ గా దాదాపు 1 మీటర్ 2 మీటర్ల హై ఉంటుంది కదా బస్సు మీద. బస్సు ఏమైందంటే ఒకసారి అనుకోకుండా రోడ్డు దిగినప్పుడు బస్సు ఊగుతుంది. బస్సు మళ్ళీ రోడ్డు కంట్రోల్ కాదండి. అట్లా అశ్వత్థామ గారు, మెయిన్ గా డ్రైవర్ ది కూడా కీలక పాత్ర కదా. అంటే డ్రైవర్ కి లైసెన్స్ ఉందా, సరిగ్గా డ్రైవ్ చేస్తున్నారా లేదా, అది కూడా మెయిన్. ఇప్పుడు ఇది మీరు అంటూ నైట్ టైమ్ లో అంటే మార్నింగ్ 3:30 జరిగింది. వాళ్ళ ఇన్స్పెక్షన్ ఉండదు కదా. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో సంవత్సరానికి ఒకసారి ట్రైనింగ్ పంపిస్తారు. ఆర్టీసీ బస్సులో ఖచ్చితంగా డ్రైవర్ 2 రోజులు 3 రోజులు ఒక రోజు ట్రైనింగ్ పంపుతారు. లేదా డిపోలో ఒక 50 మంది 60 మంది కలిసి ఒక ట్రైనింగ్ ఇస్తారు. అట్లా ఇయర్లీ 2 years ఒకసారి ఆ ప్రోగ్రామ్ తీసుకున్నాం. మనగడకు మార్పు అనేటువంటి కొన్ని తీసి ఆ రోజు ప్రయాణికులు మన జీవనాధారం అని మెయిన్ రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ అని డ్రైవర్కి ఒక రోజు మళ్ళీ ఒకసారి ఆయన గతంలో ఉన్న రూల్స్ ఏముంది ఇప్పుడు ఏమైనా ఒకసారి తెలుసుకొని అట్లా రిఫ్రెష్మెంట్ ట్రైనింగ్ అని ఒక 1 year ఒకసారి 2 years ఒకసారి ఆర్టిస్ట్ ఉంటుంది. అక్కడ అది లేదండి. ఇలా డ్రైవర్ రాలేదనుకో, సపోజ్ ప్రైవేట్ బస్కి ఇలా డ్రైవర్ రాలేదు, ఇంకో డ్రైవర్ ఎక్కడో తీసుకుంటారు. మరి డ్రైవర్ వస్తున్నా తెలియదు సార్, మా కజిన్ ఉన్నాడు సార్ పలానా దగ్గర లెక్చర్ బెంగళూరు, నేను బెంగళూరు వేస్తే సార్ వచ్చినప్పుడు ఎక్కించుకొని వస్తుంటే పంపుతారు. ఇలా డబ్బులే ప్రధానంగా నడుపుతారు వాళ్ళు. డబ్బులే ప్రాధాన్యం వాళ్ళకు. ప్రయాణికుల క్షేమం వీళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద సీరియస్ స్టెప్ తీసుకోవాలి. సీరియస్ స్టెప్ తీసుకుంటే ఇవన్నీ అరికట్టచ్చు. ప్రభుత్వం వాళ్ళ గందరగోళ వాళ్ళ బట్టి ప్రైవేట్ బస్సులు ఏమాత్రం అరికట్టలేరు. పైగా పెరిగినాయి, గతంలో కన్నా బాగా పెరిగినాయి ప్రైవేట్ బస్సులు. దాన్ని ఇమ్మీడియట్లీ ప్రభుత్వం ఒక యుద్ధ మార్పుట్ ప్లేస్ ఇంకా ప్రైవేట్ బస్సుల పైన రైడ్ చేయాలి. ఏదో ఇట్లా ఈరోజు యాక్సిడెంట్ తూత్తు మంత్రంగా పోయి బస్సులో ఫిట్నెస్ చెక్ చేసి ఫైన్లు ఇస్తారు, ఇచ్చిపెడతాం. ఇప్పుడు ఒకవేళ బస్సులో రాంగ్ పార్కింగ్ ఒక కారు రాంగ్ పోతే కారు సిగ్నల్ జంప్ చేస్తే 1030 రూపాయలు. ఈ బస్సులు రాంగ్ పార్కింగ్ అక్కడ 1 గంట 2 గంటలు ఆపుకుంటారు. బస్సులు 600 రూపాయలు ఫైన్. ఆడే ప్యాసింజర్లు ఎక్కించుకుంటారు. అట్లా 600 రూపాయలు ఫైన్ రాసుకుంటాడు. ఒక ఫైన్ 2 గంటలు బస్సు ఆపుతాడు. రోడ్డు మధ్య ఎక్కడ సైడ్ చూసి. కొన్ని మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాల్లో కూడా కొంత మార్పులు జరగాల్సి వస్తుంది. కానీ ఆ మార్పులు ఏం చేస్తుంటే డ్రైవర్లకు గుదిబండలు తయారు చేసి మార్పులు చేస్తుంది తప్ప రోడ్ సెన్స్ ఏముంది, రోడ్ సెన్స్ ఎట్లా ఉంది, ఈ రోడ్ల పైన పరిస్థితులు ఏమున్నాయి, బస్సు కండిషన్ ఏముంది. బస్సులతో ఎలక్ట్రిక్ బస్సులతో చాలా కాలుతున్నాయి. బస్సులు ఇవి కాలిపోతున్నాయి. వస్తే ఇంకోటి పైనుంచి పైన పడుకున్న వ్యక్తి తిరిగి దూకాలంటే దూకలేడు. కళ్ళ ముందరనే ఆవిరైపోతున్నాడు. చాలా విచిత్రమైన ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలండి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అరికట్టచ్చు. ప్రభుత్వం చిత్తశుద్ధి లోపించినప్పుడే ఈ సమస్యలు వస్తాయి. ప్రజలు కూడా వాస్తవాలు గమనించాలి. ఇలా చక్కటి ఆర్టీసీ వ్యవస్థ ఉంది. ఆర్టీసీ వ్యవస్థ కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఆర్టీసీ వస్తే మన పిల్లలకు ఫ్రీ సర్వీస్, మహిళలకు సపోజ్ మహిళలకు ఫ్రీ జరిగింది. మహిళలంతా ఆర్టీసీ బస్సు ఫ్రీ ఎక్కి మొగోళ్ళంతా ప్రైవేట్ బస్సులు వెళ్ళిపోతుంటే ఈ ఆర్టీసీ ఎట్లా బతుందండి? అది కూడా ఒక సగటు ప్రజలు కూడా ఆలోచించాలి. సామాజిక బాధ్యత ఉన్న
ఆలోచించి ఆర్టీసీని బలోపేతం చేస్తే మనం బలోపేతమైనట్లు అన్నది వరకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ మనగడికి ఏం ప్రమాదం ఉండదు. అదేవిధంగా ఆర్టీసీగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలి ప్రధానంగా. ఈయన ఎప్పుడో ఒక 15 లక్షలు 16 లక్షలు తిరిగిన కిలోమీటర్ల బస్సులు పెట్టి చెప్తే ప్రయాణికుడు ఇక్కడ ప్రయాణికులు ఏం కోరుకుంటాడండి? చక్కటి బస్సు సౌకర్యం ఉండాలి, టైంకు పోవాలి, టైంకు రావాలి అది కోరుకుంటాడు. బస్ స్టాండ్ వచ్చి గంటలు వెయిట్ చేసి ఈ బస్ స్టాండ్ బాగుందా, ఈ బస్ స్టాండ్ ఆశ్రయఖండంలో పెద్దది చూడదు కదా ప్రయాణికులు. బస్ స్టాండ్ వచ్చి గంటలు కూర్చొని అవసరం ఉందో బస్సు వస్తే వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి. ప్రభుత్వ విధానంలో మార్పు వచ్చి ఖచ్చితంగా దీన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేయాలి. ఒక దేశంలోనే ఆదర్శమైన తెలంగాణలో ఆదర్శమైన సంస్థ ఎన్నో గిన్నెస్ బుక్ రికార్డులు అందుకున్నది. యాక్సిడెంట్ రేషియో తక్కువ ఉంది ఆర్టీసీ. టైర్ మైలేజ్ తీసుకోండి, వెహికల్ యూటిలైజేషన్ తీసుకోండి, మీరు ఏది తీసుకున్నా కూడా చాలా హైయెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నది తెలంగాణ ఆర్టీసీ. ఇటువంటి దానిని కాపాడి ప్రయాణికులను ముందుగా ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేసి ఈ ప్రైవేట్ వైపు పోకుండా ఆర్టీసీ వైపు మొక్కుకునే విధంగా ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, చక్కగా మంచి పర్ఫెక్ట్ ఉన్న డ్రైవర్లు ఉన్నారు, పర్ఫెక్ట్ ట్రైనింగ్ పొందినలు. ఇలా ఒక డ్రైవర్ పోయి ఆర్టీసీ ప్రైవేట్ నుంచి ఇప్పుడు డ్యూటీ చేసి ఇస్తారు. 2 నెలలు 2 నెలలు 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది సెలక్షన్ అయిన డ్రైవర్. 3 టెస్టులు ఉంటాయి. మళ్ళీ ట్రైనింగ్ పీరియడ్ 3 టెస్టులు ఉంటాయి. 3వ టెస్ట్ ఫైనల్ టెస్ట్. 3వ టెస్ట్ ఫైనల్ టెస్ట్ అయినప్పుడు మనకి లైన్ మీద 12 అలైట్ చేస్తారు. మళ్ళీ ఏడాది 2 నెలలకు ఒకసారి రిప్లేస్మెంట్ ట్రైనింగ్. ఒక మార్పు రావాలి. ఇప్పుడు సపోజ్ ఒకే దేశంలో ఉండి కూడా ఒక రోజు ట్రైనింగ్, ఒక రోజు 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఫ్రెష్ కావాలి, మైండ్ ఫ్రెష్ కావాలి. అట్లా అటువంటి ప్రైవేట్ దాంట్లో లేవు కదండి. ప్రైవేట్ దాంట్లో లేవు. వాళ్ళు ఏమంటే గంటెత్తు చేరుకుంటాం ఈ తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో మొత్తం తిరుగుతారు. హైదరాబాద్ సిటీలో మొత్తం ఇంకో విషయం ఏముందంటే ఇక్కడ బెంగళూరు మెయిన్ ప్రధాన సమస్య. ఉదయం 7 గంటల లోపల వెళ్తేనే బెంగళూరులో మనం సిటీలో రీచ్ కాగలుగుతాం. లేదా 7 దాటింది అనుకుంటే మొత్తం బెంగళూరు జామ్ అయిపోతుంది. అంత గగనం ఉంది బెంగళూరు వీళ్ళ పరిస్థితి. అది తాండ్రి సిటీ కానీ బెంగళూరు ఈ పరిస్థితి అంత దారుణంగా ఉంది. అన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలండి. బాధ్యత తీసుకొని ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు తూతూ మాత్రంగా దానిలో అరికట్టే ప్రయత్నం చేస్తే ఉపయోగం ఉండదు. తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత ఉపశమనం ఉండాలి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి అశ్వత్థామరెడ్డి గారు.